కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన కొలువై ఉన్న అద్భుతమైన పుణ్యక్షేత్రం మురుడేశ్వరాలయం. మూడు వైపులా సముద్రం చుట్టుముట్టి ఉండటంతో ఈ క్షేత్రం భక్తులకు కన్నుల విందుగా ఉంటుంది. రావణాసుడు తన తల్లి కోసం పరమశివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్లాలని నిశ్చయించుకొని శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తూ దీనిని మార్గమధ్యములో ఎక్కడా కింద పెట్టకూడదు. ఒకవేళ కింద పెడితే అది అక్కడే పాతుకుపోతుందని చెప్తాడు. రావణాసుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే లోకాలకు ముప్పు వాటిల్లుతుందని దేవతలు విష్ణుమూర్తిని వేడుకుంటారు. విష్ణుమూర్తి తన మాయతో సూర్యాస్తమై అయ్యేలా చేస్తాడు. సంధ్యావందనం చేసుకోవడానికి రావణాసుడు సిద్ధమవగా అక్కడ చిన్న బ్రాహ్మణి బాలుడు వేషంలో ఉన్న వినాయకుడు కనిపిస్తాడు. రావణాసుడు ఆ లింగాన్ని కాసేపు పట్టుకోమని వినాయకుడికి ఇస్తాడు. బరువు ఎక్కువైందని నెపంతో వినాయకుడు 3 సార్లు పిలిచి రావణాసుడు రాకముందే దానిని కింద పెట్టేస్తాడు. ఆ స్థలమే గోకర్ణ. కోపంతో రావణాసుడు ఆ లింగాన్ని గట్టిగా పెకలించడానికి ప్రయత్నించగా అది ముక్కలయ్యి వేరే వేరు చోట్ల పడుతుంది. అందులో లింగానికి కట్టిన వస్త్రం వచ్చి పడిన పుణ్యక్షేత్రమే మురుడేశ్వర్.